మా అక్క అరుపులకి నాన్నకి కూడా మెలకు వచ్చి ఒక మూలన పడున్న చొప్పును తీసుకొచ్చి, ఎవరు నువ్వు, నా కూతురు ఒంట్లోకి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని గట్టిగా అరుస్తున్నాడు నాన్న కూడా. అయినా తన ఒంట్లో ఉండే ఆత్మ వినకుండా, నేను వెళ్ళను, దీన్ని నాతో తీసుకెళ్లిపోతా అంటుంది. మా ఏరియాలో మ్యారేజ్ జరుగుతుందని చెప్పాను కదా, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలానే చూస్తూ స్ట్రక్ అయిపోయారు. ఏంటి ఈ పిల్ల అలా మాట్లాడుతుంది, మొన్నే కదా కొత్తగా పెళ్ళయింది, ఇంతలోపే ఏమైంది ఈ పిల్లకి అని అలానే చూస్తూ ఉండిపోయారు. అప్పుడు మా బావ కింద రూమ్ లో కూడా ఏం జరిగిందో చెప్పాడు. ఇదిగో ఇలానే పిచ్చిగా నవ్వి నన్ను దీన్ని ఉంటుంది. పోనీ ఫోన్ లో దేవుని సాంగ్స్ పెడితే ఫోన్ ని కూడా పడేసింది కింద. అందుకే భయంతో మేడ మీదకి వచ్చేసాను. మీకు జరిగింది చెప్పేలోగా తిను కూడా నా వెంటే వచ్చేసింది అన్నారు. ఆ రాత్రి మొత్తం అలానే ఉంది. లాస్ట్ కి వెళ్ళిపోయింది. కంప్లీట్ గా అయితే వెళ్ళలేదు, కానీ ఏదో మా అక్క అయితే నార్మల్ అయిపోయింది. టైం చూస్తే మార్నింగ్ 4:30 అయింది. ఇంకా అప్పుడు పడుకున్నాం అందరము. తర్వాత రోజు ఒక ప్లేస్ కి తీసుకెళ్లి అక్కను తాయెత్తు కట్టించాము. ఆ రోజంతా బానే ఉంది. ఇంకా వెళ్ళిపోయిందిలే అనుకున్నాం, కానీ అస్సలు వెళ్ళలేదు. అది మళ్ళీ అక్క ఒంట్లోకి వచ్చింది. తన ఒంట్లోకి ఫస్ట్ టైం ఆ ఆత్మ వచ్చినప్పుడు నైట్ టైం వచ్చింది కదా, ఈసారి ఏకంగా పగలే వచ్చింది. నేను బావ అన్నయ్య సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ అందరినీ నెట్టేస్తూ ఉంది. మేమెవ్వరం దాన్ని ఆపలేకపోతున్నాం. అసలు చాలా సేపు అలానే ఉండింది. మా అమ్మకేమో లోపలికి రాలేదు. ఇక్కడ మాకేమో భయంగా ఉంది. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు మా చిన్నమ్మ వచ్చి అక్కను గట్టిగా చంప మీద కొట్టింది. తను అలా కొట్టేసరికి అప్పుడు అది అక్క ఒంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అక్క నార్మల్ అయిపోయింది. అసలేంటిది, దీన్ని ఎలా వదిలించుకోవాలి, అక్కని ఇందులో నుంచి ఎలా బయటకు తీసుకురావాలి అని బాగా ఆలోచించాము. సొల్యూషన్ దొరకలేదు. ఆ రోజు ఈవినింగ్ అయింది. చల్లగా ఉంటుందని చెప్పి మా చిన్నమ్మ, వాళ్ళ కొడుకు, మా తమ్ముడు, నేను అందరం డాబా మీదకి వెళ్ళాము. కాసేపు ఉండి మళ్ళీ కిందకు వచ్చేసాము. ఇంకా మా తమ్ముడేమో సరే నేను పైకి వెళ్తున్నాను, కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పి వాడు డాబా మీదకి వెళ్తే ఒక్కసారిగా మా అక్క పెద్దగా నవ్వి పరుగున వెళ్లి గోడపై నుంచుంది. గోడ మీద నుంచి దూకేయడానికి